హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గోదాదేవి కథ సంక్షిప్తంగా చెప్పుకుందాం. తమిళనాడులో శ్రీ విల్లిపుత్తూర్ అనేటటువంటి ఒక ఊరుంది. ఈ విల్లిపుత్తూరులోనే శ్రీకృష్ణుడు ప్రళయ సమయంలో, ప్రళయాంతంలో మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని పెద్దలు చెబుతారు. అందుకే ఇక్కడ ఆలయాలలో ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే. విష్ణుచిత్తుడు అనేటటువంటి భక్తుడు నిత్యం ఆ కృష్ణుడికి పూలమాలల్ని అర్పించి తన యొక్క భక్తిని ఆ విధంగా తెలియజేస్తూ ఉంటాడు భగవంతుడికి. విష్ణుచిత్తుని అసలు పేరు భట్టనాథుడు. నిరంతరం విష్ణు భక్తి పరాయణుడు అవ్వడం వల్ల ఇతను అందరి చేత విష్ణుచిత్తుడు అని పిలువబడేవాడు. అంతేకాదు, అతనిని ఆళ్వార్లంత గొప్ప వ్యక్తిగా తలచి పెరియాళ్వార్ అని అందరూ గౌరవించేవారు. అలాంటి పెరియాళ్వార్ ఒకసారి తన తోటలోని తులసి మొక్కల కోసం పాదులు తీసి నేల శుభ్రపరుస్తూ ఉంటే అక్కడ ఒక చిన్న పాప కనిపించింది. ఆ పాపని సాక్షాత్తు భగవంతుడే ప్రసాదించాడేమో నాకు అని మనసులో తలుచుకుని ఆనందంగా ముద్దు చేస్తూ ఆ బిడ్డని పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు. ఆ పాపకి కోదై అంటే పూలమాల అని పేరు కూడా పెట్టుకున్నాడు. క్రమంగా ఆ పేరే గోదాగా మారింది. ఈ గోదాదేవి చిన్ననాటి నుంచి కూడా తల్లిదండ్రుల వద్ద కృష్ణుడి లీలలు వింటూ ఆడుతూ పాడుతూ పెరిగింది. యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త కృష్ణుడి మీద ప్రేమగా మారింది. ఇక గోదాదేవికి కళ్ళు మూసినా తెరిచినా ఆ కృష్ణుడే తన వద్ద ఉన్నట్లు అనిపించేది. తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్ళందరూ ఒకప్పటి గోపికలని, తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి గోకులమని ఆమెనే తలస్తూ ఉండేది. అలా భావించేది. అంతేకాదు, తన తండ్రి విష్ణుచిత్తుడు రోజు భగవానుడైన శ్రీకృష్ణునికి సమర్పించేటటువంటి పూమాల, తులసిమాల ముందుగా తానే ధరించి తనలో శ్రీకృష్ణుడు ఉన్నాడని చూసుకొని మురిసిపోయేది. ఈ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుడు చూసి, అయ్యో ఎంత అపచారం జరిగింది అనుకుంటూ భగవంతుణ్ణి తలుచుకుని బాధపడ్డాడు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ అతని కలలో కనిపించి గోదాదేవి భూదేవి అవతారం అని చెప్పి ఆమె ధరించినటువంటి మాల తిరిగి తాను ధరించడం చాలా ఆనందదాయకమైన విషయమని చెప్పి ఆయన్ని ఊరడించాడు. గోదాదేవి యొక్క కృష్ణ ప్రేమ ఎంతగా పెరిగింది అని అంటే, నేను మానవ మాతృలను వివాహం చేసుకోను, నేను శ్రీకృష్ణుని మాత్రమే వివాహం చేసుకుంటాను అని తన తల్లిదండ్రులకు చెప్పింది. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసినటువంటి కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. ఆ వ్రతం చేయాలి అంటే ఆహారానికి, అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలను పాటించాల్సి ఉంటుంది. అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తెలు కూడా చేసేందుకు ప్రోత్సహించింది. తన స్నేహితురాండ్రను మేలుకొలిపేందుకు, వారికి తాను చేస్తున్న వ్రత విధానాలు తెలియచేసేందుకు, ఇంకా తనలోని కృష్ణ భక్తిని వెల్లడించేందుకు 30 పాసురాలను రచించింది, పాడింది గోదాదేవి. అదే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించేటటువంటి తిరుప్పావై పాసురాలు. ఇలా సాగుతున్నటువంటి గోదాదేవి ప్రేమకు ఆ చిన్ని కృష్ణయ్య లొంగక తప్పలేదు. దాంతో ఆ భగవంతుడు విష్ణుచిత్తునికి కలలో కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని చెప్పాడు. అక్కడ రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహమాడతానని చెప్పాడు. మరి
శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా భగవానుడు కలలో కనిపించి ఈ తన వివాహ విషయాన్ని తెలియజేశాడు. కృష్ణుని ఆదేశం విన్నటువంటి విష్ణు చిత్తుని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే గోదాదేవిని విల్లిపుత్తూరులోని తన బంధుగణాన్ని అంతటినీ తీసుకొని శ్రీరంగం బయలుదేరి వెళ్ళాడు. అక్కడ ఆలయార్చకులు కూడా వీళ్ళందరినీ సాదరంగా ఆలయంలోకి ఆహ్వానించారు. పెళ్లి కూతురుగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి వివాహమైన వెంటనే స్వామి ఆశీర్వాదం కోసం వంగి నమస్కరించి అందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు వచ్చే భోగి రోజున జరిగింది. అందుకే ప్రతి వైష్ణవ ఆలయంలో కూడా భోగినాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు. ఇదర్రా సంక్షిప్తంగా గోదాదేవి చరిత్ర కథ. సో మనం కూడా నవవిధ భక్తి మార్గాలలో ఒకటైనటువంటి స్వరార్చన తిరుప్పావై పాడుకుందాం, నేర్చుకుందాం, విందాం. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్ ఫ్రెండ్స్.